కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మళ్ళీ నారాజ్ అయినరు. సోషల్ మీడియాలో వచ్చేది ఉంటేనే కేసీఆర్ వచ్చేది ఉంటేనే సోషల్ మీడియాలో బిల్డప్ ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఇవ్వకండి, మీ పరువు పోతుంది. మీరు వచ్చి బిల్డప్ ఇచ్చేసి మళ్ళా కేసీఆర్ రావట్లేదు అయిపోయి ఒకరోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయిందంటే ఇక్కడ సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు? కేటీఆర్ చెప్పాడు సమాధానం, హరీష్ రావు చెప్పాడు సమాధానం. ఎవరైతే కార్యకర్తలు వెక్కిరిస్తున్నారో వేరే పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు ముందు మీ కేసీఆర్ని రమ్మనయ్యా అసెంబ్లీకి, తర్వాత చూసుకుందాంలే అని ఎక్కిరిస్తుంటే సమాధానం చెప్పుకోవాల్సింది గ్రౌండ్లో ఉన్నటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు. ఈ రోజున వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు అవమానపడుతున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం ఏదైనా. అది అయిపోయింది, అదొక బ్లండర్ మిస్టేక్ జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ డే కేసీఆర్ రాలే, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి పోయిండ్రు, వాళ్ళు మైక్ ఇవ్వలే, మీరు బాయ్కాట్ చేసి నల్ల నల్ల బ్యాచ్లు పట్టుకొని బయటకు వచ్చిర్రు, వాకౌట్ చేసుకుంటూ వచ్చినారు. నెక్స్ట్ డే ప్రజెంటేషన్ పెట్టినారు, ప్రజెంటేషన్ అద్భుతంగా ఇచ్చింది హరీష్ రావు కూడా, దాంట్లో నో డౌట్. కానీ ఎందుకు రాలే అసెంబ్లీకి అనేది మా క్వశ్చను. బీఆర్ఎస్ పార్టీ మొత్తం బాయ్కాట్, ప్రతిరోజు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తుందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు బాయ్కాట్ చేసిర్రు, కథం అయిపోయాయి. నెక్స్ట్ డే వచ్చి మరి రైతుల కష్టాల గురించి కేటీఆర్ ప్రశ్నించాలి, హరీష్ రావు ప్రశ్నించాలి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రెడ్డి ప్రశ్నించాలి. అరే ఫ్లోర్ లీడర్గా పెట్టింది మరి వాళ్ళు కూడా రాలే, హరీష్ రావు రాలే, సబితా ఇంద్రెడ్డి రాలే. కరోనా వైరస్ లాగా మరి వాళ్ళకు కూడా కేసీఆర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందా అసెంబ్లీకి రాకుండా ఉండడం అనేది? పవర్ పాయింట్ తప్పు జరిగింది కాబట్టి మీరు బాయ్కాట్ చేసినారండి. నెక్స్ట్ 2 days మా ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మాట్లాడండి, నిరుద్యోగుల హామీల గురించి మాట్లాడండి. అరే బక్కా